అంటే ట్రెండ్ తగ్గట్టు ఆ సినిమా హీరోలు నాకు అంతే ఎప్పుడైనా ట్రెండ్ తగ్గట్టే పోవాలంటే ఓటు. కాబట్టి ఏంటంటే సినిమా హీరోలు చేసేది పాత్రలు కానీ క్యారెక్టర్లు కానీ ఇప్పుడు చేసేటి ఇప్పుడు ట్రెండీగానే ఉంటాయి. ఈ సినిమా కూడా బాగాడాలని నేనైతే కోరుకున్నాను. అంతేగాని నేను ఎవరిని తక్కువ ఇది చేయట్లే. సినిమా బాగాడాలని చెప్తున్నా. ఒక 1000 కోట్లున్న సినిమా కొడితే రవితేజ సినిమా ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన 100 కోట్లు దాటి మొన్న అదే సినిమా ధమాకా అనమాట. అంటే ఎందుకు 1000 కోట్లు రాదు అని, ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలు ప్రభావం దాటిపోయినాయి బాగా. సినిమాలు బాగా అందరూ చూస్తారు కాబట్టి అదే చెప్పాను కదా, ఈ సినిమా ఇండస్ట్రీ టాప్ అవుతుంది. అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెప్పలే ఎవరైనా భీమ్స్ అది తెలుసు. అదే నాకు కాస్త భీమ్స్ అంట ఆయన సంక్రాంతి కోసం సినిమా కూడా వాయిన్ చేసాడు, ఎరగది చేసాడు, కొట్టాడు, అదే దంచాడు అంతే. నేనైతే సంక్రాంతి కోసం సినిమాలో డ్యాన్స్ చేస్తాను నేను అసలు ఎక్కడ ఆగల. గోదావరి కొట్టుకునే సంక్రాంతి నుంచి లాస్ట్ పడతాను నేను డ్యాన్స్ చేస్తానే ఉన్నా. బర్త్డే మరి ఈ సినిమాలో కూడా నేను రవితేజ బర్త్డే కదా మరి హ్యాపీ బర్త్డే. రవితేజ గారిది ఈరోజు బర్త్డే. రవితేజ గారి అభిమానిగా నేను చెప్తున్నా హ్యాపీ బర్త్డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజు ఎన్నెన్నో చేసుకోవాలని, మీరు ఇంకా పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద సినిమాలు చేయాలని నేను కోరుకున్నా. పైగా రిపబ్లిక్ డే రోజు ఆయన పుట్టినరోజు రావడం ఆయన చేసుకుని అదృష్టం. ఓకేనా? కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ అవుతుంది. ఈ సినిమా 1000 కోట్లు పడుతుంది.